ఇలా ఇచ్చేసి నువ్వు వెళ్ళు. ఏంటి డ్రైవర్ని వెళ్ళిపోమన్నాడు? చెప్పిన తేదీ కంటే ముందే వచ్చేసాడు. ఏం జరుగుతుందో ఏంటో. కన్నా, ధీరజ్ చంద్రని, జయంత్ సూరిని రిలీజ్ చేయించాను. వాళ్ళ మీద ఎల్ఎల్ఆర్ లేకుండా చేశాను. FIR ఏదో ఒక ఆర్ కన్నా. అట్టా చూస్తావేంటి కన్నా? నువ్వు అడిగింది చేశా కదా. మధ్యాహ్నం లంచ్ చేసావా? చేశాను కన్నా. నన్ను అడిగే చేసావా? సారీ కన్నా. ఏంటి సారీ? అడిగి చేయమన్నానని అన్ని అడిగి 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 చేయాలా? కోప్పడమా కన్నా. నిన్ను అడగకుండా నేనే సొంతంగా నిర్ణయాలు తీసుకుని తప్పు చేసే బదులు నిన్నడిగి తప్పు చేసినా అదొక ఆనందం కన్నా. నువ్వు చిన్నప్పటి నుంచి చెప్పిన సూక్తులు ఇవే కదా. 1, ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు తల 2 అంగుళాలు పైకెత్తుకుని ఛాతి విరుచుకుని వెళ్ళాలి. 2, నవ్వు అవసరం ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వెకిలి నవ్వు నవ్వకూడదు. 3, నువ్వు చెప్పేంత వరకు నేను నోరు జారకూడదు. అప్పుడే ఈ లోకం నన్ను మేధావిని మెచ్చుకుంటుంది. ఇప్పటిదాకా నేను అదే కదా ఫాలో అవుతున్నాను. సడన్ గా మార్చుకోమంటే ఇదేమన్నా కండవానా నాన్న క్యారెక్టర్ కదా. అంటే నీకు కామన్ సెన్స్ అనేది లేదా? ఉందా? లేదే. నువ్వు నాకు చెప్పిన లిస్టులో లేదన్నా. జాయిన్ చేసుకోమంటావా? నాన్న, ఈవెన్ a sparrow has a bigger brains than you. స్పారో. కండువా వేసుకో. ఏంటి సార్ వాడు పోస్టింగ్ తీసుకుని ఇంకా వారం కూడా కాలేదంట, తీసుకెళ్లి మిమ్మల్ని లోపలేశాడు. తలుచుకుంటేనే అసలు ఏదో మీ నాన్నగారు తెలివితేటల వల్ల బయటపడ్డాం. మీరు ఆపారని వదిలేశాం, లేకపోతే వాడిని హాస్పిటల్లోనే అడ్డంగా నరికేసేవాళ్ళం. వాడు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశాడో తెలుసా? తెలీదు సార్. నేను స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్ళానో తెలుసా? తెలీదు సార్. వాడికి తెలుసు. మీ ముగ్గురు నా బినామీలని మీ తమ్ముడు అబ్బాస్కి తెలుసా? తెలీదు సార్. కానీ వాడికి తెలుసు. ఫస్ట్ టైం ఒకడు నన్ను చీకట్లోంచి బయటికి లాగాడు. ఒక చిన్న ఫార్ములా కనిపెట్టడానికి జీవితం సరిపోదు. అలాంటిది సిద్ధార్థ అభిమన్యు అనే ఫార్ములాని వాడు కనిపెట్టాడు. అలాంటి వాడిని హాస్పిటల్లో నరికేస్తావా? నువ్వేంట్రా ఇక్కడ? నేనే రమ్మన్నాను. వాడి పేరు ధ్రువ. అమ్మా నాన్న లేరు, ఒంటరి. పోలీస్ అంటే వాడికి ప్యాషన్. మీకు రీసెర్చ్ ల్యాబ్ ఉన్నట్టే వాడికి ఓ ల్యాబ్ ఉంది. నాకు ఒక ఐడియా ఉంది సార్. మీరే నా ఐడియా అండ్ మిమ్మల్ని ఫాలో అవుతారు. కంగ్రాచులేషన్స్. ఇప్పటి వరకు ఎంతో మంది నా బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. వాళ్ళని శత్రువులన్న రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా తొక్కి తొక్కి నలిపేశాను. కానీ వీడు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు. ఆలోచించేలా చేశాడు. నన్ను ఫినిష్ చేయడానికి నా జీవిత చరిత్ర మొత్తం స్టడీ చేశాడు. నేనెవరికి పుట్టాను, ఎక్కడ పెరిగాను, ఏం చదివాను, నా పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ అనలైజ్ చేశాడు. నీ శత్రువు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తాను. అన్నిటితో పాటు ఇలాంటిది కూడా కలెక్ట్ చేశాడు నాన్న. ఇదా ఎట్లాంటి దేనికి తీసుకెళ్ళాడబ్బా? షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్. అయ్యో కన్నా బాగా ఫీల్ అవుతున్నట్టున్నాడే. వాడెవడో చెప్పు కన్నా. ఆ ఏరియా కౌన్సిలర్ని వాడి ఇంటికి పంపించేసి వాడి కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ కట్ చేపిస్తా. కన్నా వాడి రేషన్ కార్డుని, ఆధార్ కార్డుని కూడా పీకిచ్చేస్తా. వాడి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించి ఢిల్లీ వెళ్ళకుండా చేస్తా. బ్రెయిన్ కన్నా, బ్రెయిన్. ఇంపాసిబుల్. వాడి కెపాసిటీ ఏంటో తెలుసుకుంటాం. దానికి ఇంకొక సర్జరీ అవసరమా డాక్టర్? తప్పదు. సారీ మిస్టర్ ధ్రువ, దెర్ ఇస్ బిన్ ఎ స్మాల్ కాంప్లికేషన్. మీకు ఆపరేషన్ చేసిన చోట కొంచెం బ్లడ్ క్లాట్ అయింది. సర్జరీ చేసి క్లాట్ని క్లియర్ చేయాలి. డాక్టర్ నేను ఇవాళ డిశ్చార్జ్ అవ్వాలి. నాకు చాలా రిలాక్స్ మిస్టర్ ధ్రువ, ఇట్స్ అ వెరీ స్మాల్ సర్జరీ. రేపు మార్నింగే డిశ్చార్జ్ అయిపోవచ్చు. లేట్ అయితే కాంప్లికేట్ అవుతుంది. ప్లీజ్. ఓకే డాక్టర్.
ఏమైంది? ఏమైంది? సిద్ధార్థ్ వాట్? ఏం మాట్లాడుతున్నావు? సిద్ధార్థ్ వచ్చాడు. ధ్రువ 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 ఏమైంది? ఎవరు రాలేదురా? ఏమైంది ధ్రువ? ధ్రువ నా మాట విను. ధ్రువ ఎవరు రాలేదు. ఇక్కడే ఉన్నాడు. ధ్రువ nobody is here. నా మాట విను. ఇక్కడ ఎవరు లేరు. ఏం చేస్తున్నారు? Sorry, సెడేటివ్ ఇచ్చారు కదా, లే, లోపలికి. మీరు లోపలికి తీసుకెళ్ళండి. ఏదేదో Please మాట్లాడుతున్నారు. relax. నా మాట Come on. నాకు తెలుసు సిద్ధార్థ్ వచ్చాడు. లోపలికి రా. ఎవరు రాలేదు. ఎవరు రాలేదు. మధ్యలో ఏదేదో మాట్లాడుతున్నావు. మొత్తంలో కాదు, ట్రస్ట్ మీ, వాడు వచ్చాడు. ఎవరు రాలేదురా? నేను చెప్తున్నాను కదా, వాడు వచ్చాడు, నన్ను చూశాడు. డాక్టర్ రామ్మోహన్, ఇది ఒక జీపీఎస్ ట్రాకింగ్ డివైస్. మీరు దీన్ని వాడి బాడీలో ఇంప్లాంట్ చేశారంటే వాడిని 24 hours మానిటర్ చేయగలను. ఆడియో ఫీడ్ కూడా లైవ్గా శాటిలైట్ ద్వారా నాకు వస్తుంది. దాంతో వాడు ఎక్కడున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏం ప్లాన్ చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అనేది నేను క్లియర్గా తెలుసుకోగలుగుతాను. నువ్వే కదా అన్నావు వాడు ఇండియాలో లేడని. ఒకవేళ నిజంగా వచ్చుంటే నేను చంపకుండా వెళ్తాడా? రే, వాడి గురించి తెలుసుకోవడం, నేను వాడు చంపకుండా వదిలేయడానికి నాకు కారణం ఉన్నట్టే. నన్ను చంపకుండా వదిలేయడానికి వాడికి ఏదో కారణం ఉంటుంది. ఇష్కా, నా కారు రమ్మని చెప్పాను ఇది కూడా కారే. దీనికి వీల్స్ ఉన్నాయి, స్టీరింగ్ కూడా ఉంది. కదా. గౌతమ్ అర్జెంట్ వర్క్ ఉండి శంషాబాద్ వెళ్తున్నాడు. నీతో చెప్పమన్నాడు. నేను వాడి మెసేజ్ చూశాను. బై ది వే, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. చెప్పు ఎన్ని థ్యాంక్స్ లన్నా చెప్పు. లవర్స్ మధ్య అయితే నో థ్యాంక్స్ నో సారీ. హే డార్లింగ్, హాయ్. మన లవర్స్ కాదు కదా. అంకుల్ వచ్చాడు. హిస్ వెయిటింగ్ ఫర్ యు. లెట్స్ గో. 2 minutes. ఏంటి, నొప్పిగా ఉందా? ఏంటో అన్ఈజీగా ఉంది. నెక్స్ట్ డోస్ వేసుకునే వరకు అలాగే ఉంటుందని డాక్టర్ చెప్పారుగా. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. నేను ఇంటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తా. ఇట్స్ ఓకే, నువ్వు రావట్లేదు. రావద్దా? ఏ, దాన్ని ఎందుకు తీసేస్తున్నావు? నాకు పని ఉంది, వెళ్ళాలి. బుద్ధుందా? ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్తానంటావేంటి? ఇషికా, చాలా ఇంపార్టెంట్ పని, నువ్వు బయలుదేరు. ఎప్పుడూ నువ్వు అనుకునేదే చేస్తావా? ఏంటి అంత ఇంపార్టెంట్? నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు సిద్ధార్థ్ గురించి ఒక కాల్ వచ్చింది. మిస్ అయిన ఒక అమ్మాయిని పట్టుకుంటే October 3rd గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకున్నాను. కానీ ఆ ప్రాసెస్లో అమ్మాయి మిస్సింగ్ కాదు, రేప్ చేసి చంపారని తెలిసింది. ఎవరా అమ్మాయి? సైంటిస్ట్ అక్షర. ఆ రేప్ వెనకాల డెఫినెట్ గా వేరే మోటివ్ ఉందని తెలిసి ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ని పిలిపించి ఎంక్వైరీ చేశాను. అతని పేరు కమల్. నీ గర్ల్ ఫ్రెండ్ ని నలుగురు దారుణంగా రేప్ చేసి చంపారు. అయినా నీకేం తెలియదు కదా? సార్, నిజంగా నాకేం తెలియదు సార్. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు తనే నాకు ఫోన్ చేశాడు. సారీ సార్, మొన్న మీకు అబద్ధం చెప్పాను. ఇక్కడ ఎవరిని నమ్మాలో తెలియలేదు సార్. ఇప్పుడు మిమ్మల్ని నమ్ముతున్నాను. అక్షర నా ప్రాణం సార్. తన సిద్ధార్థ్కి చెందిన మదర్ తెరిసా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో సైంటిస్ట్ గా చేస్తుండేది. ఆ అమ్మాయిని అన్యాయంగా రేప్ చేసి చంపేశారు సార్. సార్, తను చనిపోవడానికి ముందు నాకు ఒక SD కార్డ్ పంపింది. అందులో సిద్ధార్థ్ చేసే ఎన్నో దారుణాల గురించి వివరంగా చెప్పింది. ఆ SD కార్డ్ నేను మీకు ఇస్తాను. వాడికి శిక్ష పడేలా చూడండి సార్. నేను నిన్ను మళ్ళీ కలిసేంత వరకు ఈ విషయం గురించి ఎవరితో మాట్లాడద్దు. ఇప్పుడు ఆ కమల్ని కలవడానికి వాళ్ళ కాలేజ్ గేట్ దగ్గరికి వెళ్తున్నాను. ఆ SD కార్డ్ కానీ నా చేతికి దొరికితే సిద్ధార్థ్ నాకు దొరికినట్టే. ప్రపంచం మిమ్మల్ని మంచివారు అనుకుంటోంది సార్ ప్లీజ్. ఇలాంటి మెడిసిన్ మన దేశం కనిపెట్టిందంటే వరల్డ్ లో ఉన్న మెడికల్ ఇండస్ట్రీస్ అన్ని మన దేశానికి దాసోహం అంటాయి సార్. నువ్వు ప్రపంచం మొత్తం ఇండియాకి దాసోహం కావాలనుకుంటున్నావు, నేను ఈ ఇండియన్కి దాసోహం కావాలనుకుంటున్నాను. సింపుల్. మీకు ఇదేం తప్పనిపించడం లేదా సార్? ఆశపడి చూడు, ఏది తప్పుగా అనిపించదు. ఇది జరగనివ్వండి సార్. మీ గురించి మొత్తం బయట పెట్టేస్తాను. మీరు ఆ జనరిక్ మెడిసిన్ ని ఆపాలని స్విస్ కంపెనీతో టైఅప్ అవ్వాలని చూస్తున్నారు. మీ నిజ స్వరూపం ఏంటో ఏంజలినా మేడంకి చెప్పేస్తాను. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఈ విషయం ఎవరితో చెప్పకు, నేను ప్రాణాలతో వదిలేస్తాను. ఇలాంటివి అస్సలు మాట్లాడను. మీరు నన్ను చంపినా సరే మీరేంటన్న నిజాన్ని బయట పెట్టే తీరుతాను సార్. ప్లీజ్ సార్. స్ట్రేంజ్. వాడి గురించి తెలుసుకుందామని బక్ పెడితే నా గురించి తెలుస్తుంది. నేను చేసిన తప్పుల్ని వాడు నాకు గుర్తు చేస్తున్నాడు. హౌ స్టూపిడ్ ఆమ్ ఐ. అక్షర విషయం ముగిసిపోయింది అనుకున్నాను. దానికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడట, అది తెలుసుకోలేకపోయాను. తప్పు చేసావు రా. నువ్వు తప్పు. వాడు నా శత్రువు కాదు, నా ఎంప్లాయీ.
నాకు వ్యతిరేకంగా ఏం జరుగుతుందో తెలుసుకొని నాకు చెప్పే ఒక జీతం తీసుకొని ఇన్ఫార్మర్. చూసుకుందాం. చూసుకుందాం. నేను చూసుకుంటా. నువ్వే చూసుకో. భోంచేద్దామా?